ఎక్కువ ఉంది వీడు, నేను ఏం మాట్లాడితే అది ఇమిటేట్ చేస్తున్నాడు గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ to our channel. సో టోటల్ బిల్ 1368 rupees గైస్. దిస్ ఇస్ కాల్డ్ పీచ్ ఫ్రూట్. Thank you, Naxo. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. డెఫినెట్లీ బాగుంటారు నాకు తెలుసు. ఈ వీడియో మీరు ఎక్కడ చూసుండరు, బట్ డెఫినెట్లీ కనెక్ట్ అవుతారనమాట. ఎందుకంటే మనందరికీ సంబంధించిన వీడియో ఇది. మనకు జనరల్గా ఫ్రూట్స్ అంటే ఏం గుర్తొస్తాయి? బనానా, యాపిల్, పొమగ్రనేట్, వాటర్ మిలన్, గ్రేప్స్, జామకాయ, ఇవే గుర్తొస్తాయి. బికాజ్ మనకు అవే దొరుకుతాయి అండ్ చిన్నప్పటి నుంచి అవే తింటూ ఉన్నాం. ఈ మధ్య డైట్ పేరుతో కొన్ని ఎగ్జాటిక్ ఫ్రూట్స్ని కొంతమంది లైక్ సెలబ్రిటీస్ అవ్వచ్చు, బాగా డబ్బున్నోళ్ళు అవ్వచ్చు, వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారనమాట. ఇవి చాలా ఎక్స్పెన్సివ్ అండ్ చాలా రేర్గా కూడా దొరుకుతాయి. సో నేనేం చేయబోతున్నా అంటే ఆ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అన్ని పట్టుకొచ్చి రివ్యూ చేయబోతున్నా. అసలు వీటికి ఎందుకు అంత ప్రైస్, వర్త్ కాదా, వాటి టేస్ట్ ఎలా ఉన్నాయి, వాటి న్యూట్రిషనల్ వాల్యూ ఏంటి, ఇవన్నీ చూడబోతున్నాం. సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. గైస్, మన పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. అపార్ట్మెంట్లో మనకు ఇచ్చిన కార్ పార్కింగ్ స్పేస్ ఇది. వాళ్ళైతే ఒకటే ఇచ్చారు, బట్ రెండు ఉన్నాయి కాబట్టి ఒకటి కొనాల్సి వచ్చింది, విచ్ ఈస్ క్వైట్ ఎక్స్పెన్సివ్ హియర్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే దగ్గరలో ఒక ఫోరం మాల్ ఉందన్నమాట. అందులో లూలు మార్కెట్ ఉంది. మనకు కావాల్సిన ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అక్కడ చాలా ఉంటాయి. సో కొన్ని కొనేసి మనం దాన్ని రివ్యూ చేద్దాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అయితే వెళ్దాం, బట్ లాస్ట్ టైం ఏం జరిగిందంటే ఇలా లూలు మార్కెట్ లో షూట్ చేస్తూ ఉన్నా ఒక మేనేజర్ వచ్చి చెప్పారనమాట, సార్ ఇక్కడ షూట్ చేయకూడదు అని. ఐ డౌట్ వాళ్ళు ఇప్పుడు మనల్ని అక్కడ అలో చేస్తారా లేదా షూటింగ్ కి అని. అండ్ నాకు కూడా దొంగతనంగా తీయడం ఇష్టం లేదు, చాలా ఎంబరాసింగ్ గా ఉంటుంది ఎవరన్నా అడిగితే. సో చూద్దాం, వీలైతే షూట్ చేద్దాం, లేదా అక్కడ నుంచి నేను ఎగ్జాటిక్ ఫ్రూట్స్ తీసుకొని వచ్చి ఇంట్లో వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతానికైతే వెళ్దాం. ఇక్కడ నుంచి అదొక 5 minutes ఉంటుంది అంతే. లెట్స్ గో గైస్. లూలు మాల్కి వచ్చి అక్కడున్న ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అన్ని పట్టుకొచ్చేసాం. సో బిల్లింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళి హ్యాపీగా రివ్యూ చేసుకుందాం. ఓ చిన్న ఇష్యూ ఏంటంటే ఇందాక పార్క్ చేశాక ఆ పిల్లర్ నంబర్ గుర్తుపెట్టుకోలేదన్నమాట. ఒక 5 నిమిషాల నుంచి అటు ఇటు తిరుగుతున్నా కానీ బండి మాత్రం కనిపించట్లేదు. అన్నీ ఒకేలా అనిపిస్తున్నాయి గైస్. సో ఐ హోప్ ఐ విల్ గెట్ దట్ సూన్. ఒకవేళ మీరు ఏదైనా మాల్కి వస్తే పార్క్ చేసిన వెంటనే పక్కనున్న పిల్లర్ నెంబర్ని గుర్తుపెట్టుకోండి. లేదా నాలా మర్చిపోయే అలవాటు ఉంటే, నేను మర్చిపోను జనరల్గా, ఈరోజు నంబర్ చూడటమే మర్చిపోయా. సో ఫోటో తీసుకొని పెట్టుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. ఫైనల్లీ గైస్, ఒక 100 steps వేసాక అఫ్ కోర్స్ మన కార్డియో అయింది అనుకోండి. మన కార్ అయితే దొరికింది. సో ఇంకా లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళి ఆ ఫ్రూట్స్ పని పడదాం. గైస్, మన సామాన్లు అయితే వచ్చేసాయి అనమాట. మీకోసం సూపర్ మార్కెట్కి వెళ్ళి ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అన్ని తీసుకొని వచ్చేసా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక్కొక్కటి ర్యాండమ్ గా తీసి ఆ ఫ్రూట్ ని రివ్యూ చేస్తా, చూడండి. సో ఫస్ట్ మనకు ఇవి వచ్చేసి డేట్స్ అనమాట. అండ్ దీనికంటే ముందు సో ఇవన్నీ కొనడానికి బిల్ చెప్తా, షాక్ అవుతారు. సో టోటల్ బిల్ 1368 rupees గైస్. సో మీకు కనబడుతుందా? ఐ డోంట్ నో మీకు కనిపిస్తుందో లేదో. సో టోటల్గా నాకు 1368 అయిందనమాట. 3 నెలలు మనం బనానాలు తినొచ్చు, రోజు ఒక్కొక్కటి, మేబీ ఇంకా ఎక్కువ తినొచ్చేమో. సో యా, ఫస్ట్ అయితే మనకు రా డేట్స్ ఉన్నాయి. జనరల్గా డేట్స్ మనకు ఆ డ్రైడ్ ఫ్రూట్స్ లాగా బ్లాక్గా ఉంటుంది కదా, ఇవి వచ్చేసి రా డేట్స్ అంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇప్పుడు తీసుకొచ్చిన ఎగ్జాటిక్ ఫ్రూట్స్లో గైస్ ఆల్మోస్ట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నవే, ఎప్పుడు టేస్ట్ చేయనివే, 1-2 తప్ప. సో మనం ఫస్ట్ ఈ రా డేట్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడున్న ఫ్రూట్స్లో యునిక్గా న్యూట్రిషనల్ ఫీచర్స్ ఏమైనా ఉంటే మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తా. బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్కి ఉండే కామన్ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా అడిషనల్ బెనిఫిట్స్ ఏమన్నా ఉంటే మాత్రమే మీకు చెప్తా. ఫస్ట్ మనం ఈ రా డేట్స్ని టేస్ట్ చేసి అసలు ఎలా ఉందో చూద్దాం. లెట్స్ గో. సో ఫస్ట్ అయితే వాష్ చేద్దాం గైస్. ఎప్పటి నుంచి పెట్టింటారేమో మనకు తెలియదు కదా. సో నేను ఇంకొకటి దీన్ని కట్ చేసి బాగుంటే మాత్రమే తింటా, లోపల పురుగులు గట్రా ఉంటే కష్టం కదా. 1 నిమిషం గైస్, చిన్న కమర్షియల్ బ్రేక్. నైఫ్ మర్చిపోయా, అశ్విని నాకు నైఫ్ ఇస్తుంది. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ ద నైఫ్ గైస్. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. అమ్మో, లోపల నైఫ్ ఉల్టా ఉందా? ఓకే, లెట్స్ కట్. ఓకే, సో గైస్ లోపల ఈ విధంగా ఉందన్నమాట. మీకు కనిపిస్తుందా? సో వైట్గా ఉంది. టేస్ట్ చేద్దాం. మనకు ఊర్లలో రేగి పండ్లు దొరుకుతాయి కదా,
సేమ్ అదే టేస్టే, డిఫరెన్సే లేదనమాట. ఇట్స్ వెరీ గుడ్. మంచి ఫైబర్ ఉంటుంది, సో క్యాలరీస్ కూడా తక్కువ. బాగుంది, చాలా బాగుంది. ఎస్ నక్ష అడుగుతున్నాడు నేను తెలుగులో చేస్తున్నాను వీడియో అని, బికాజ్ వాడికి కూడా తెలుగు రాదనమాట మా ఇంట్లో. నెక్స్ట్ మనం ఒక వీడియోలో ఏదైనా నక్షని పిలుచుకొని వద్దాం, ట్రై చేస్తాం మాట్లాడివ్వడానికి. సో యా, డేట్స్ అయిపోయింది, ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఏమున్నాయంటే గైస్, నేనైతే ఈ ఫ్రూట్స్ని ఫస్ట్ టైం చూస్తున్నాం. యాక్చువల్లీ షాక్ అయ్యా నేను చూసి. మనం జనరల్గా రెడ్ స్ట్రాబెర్రీస్ని చూస్తూ ఉంటాం కదా, ఇవి వచ్చేసి వైట్ స్ట్రాబెర్రీస్ అనమాట. నేను చదవడం ఏంటంటే ఇవి సౌత్ అండ్ నార్త్ అమెరికాలో మాత్రమే దొరుకుతాయంట. దీనికి ఉన్న అడిషనల్ ఫీచర్ ఏంటంటే కొన్ని స్టడీస్ ప్రకారం ఇందులో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయంట, విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్. సో యా, దీన్ని మనం బాగా కడిగి కట్ చేసి ಇವಾಗ ಸ್ಟ್ರಾಬೆರಿ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ನಕ್ಷು, ಕೇಳಿಸ್ತಾ ಇದೆಯಾ? మావారు అడుగుతున్నాడు ఇప్పుడు ఏ ఫ్రూట్ చెప్తున్నావు అని. సో యా, లెట్స్ వాష్ దిస్ ఫస్ట్. వాష్ చేసాం, కట్ చేసి చూద్దాం. సో లోపల కూడా ప్రాపర్ మనకు ప్యూర్ వైట్ కలర్లో ఉంది. ప్యూర్ వైట్ కలర్లో ఉందన్నమాట. టేస్ట్ చేసి చూద్దాం. జనరల్గా అయితే రెడ్ స్ట్రాబెరీస్ మనకు సార్ టేస్ట్ ఉంటుంది. నాకైతే సార్గా ఉండే ఫ్రూట్స్ ఏవి ఇష్టం లేదు, బట్ ఇది ఎలా ఉందో చూద్దాం. యాజ్ ఇట్ ఈస్ ఉంది. నేనైతే తినను ఇది. ఇవి మన నెక్స్ట్ గారికి ఇచ్చేద్దాం. గైస్ నెక్స్ట్ ఇవి కూడా రా డేట్సే. ఇందాక మనం ఓపెన్ చేసినవి రెడ్ కలర్లో ఉన్నాయి కదా, ఇవి ఎస్ నక్స్ దీస్ ఆర్ డేట్స్. ఇందాక మనం ఓపెన్ చేసినవి రెడ్ కలర్లో ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటాయన్నమాట. మీరు చూడండి, ఇందాక ఓపెన్ చేసిన రెడ్ రా డేట్స్ అయితే టేస్ట్ అద్దిరిపోయింది. ఇప్పుడు ఈ ఎల్లో రా డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లెట్స్ గో. ఏ మాట కామాట కానీ ఇలా పెద్ద పెద్ద స్టోర్స్లో ఇలాంటి ఎగ్జాటిక్ ఫ్రూట్స్కి ప్యాకేజింగ్ చాలా బాగుంటుంది. ఓ గైస్, సెలో టేప్ ఉంది, నాకు కనిపించలేదు. నక్షిగాడు నవ్వుతున్నాడు. ఓకే, లెట్స్ ఓపెన్ దిస్. వావ్. సో ట్రై చేద్దాం గైస్. ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏ కలర్లో ఉందో. బాగుంటే మాత్రమే తిందాం, లేదంటే వేరేది తీసుకుందాం. దిస్ ఈజ్ డేట్ నక్షు, దీస్ ఆర్ రా డేట్స్. ఓకే గైస్, ఈ విధంగా ఉందన్నమాట. దీనిలో కూడా లోపల మనకు సీడ్ ఉంటుంది, జనరల్గా మీరు చూసే ఆ బ్లాక్ డేట్స్ లానే. సో దీని టేస్ట్ చూద్దాం గైస్. నాకైతే ఇది చప్పగా అనిపిస్తుంది. రెడ్ డేట్స్ చాలా బాగుండింది అనమాట. సో బట్ మేబీ మీకు నచ్చొచ్చు, ఇది నా పర్సనల్ టేస్ట్ మాత్రమే గైస్. మీరు ట్రై చేయండి, నాకైతే ఇది నచ్చలేదు. నో, 3 out of 5. ఓకే, మనం రేటింగ్ కూడా ఇద్దాం. సో ఫస్ట్ మనం టేస్ట్ చేసిన ఈ రెడ్ రా డేట్స్ ఏవైతే ఉంటాయో దీనికి 5 out of 5 నో డౌట్. ఈ స్ట్రాబెరీస్ జనరల్గా నార్మల్ రెడ్ స్ట్రాబెరీస్ టేస్ట్లానే ఉందన్నమాట. నాకు స్పెసిఫిక్గా ఈ సోర్ ఫ్రూట్స్ నచ్చావు కాబట్టి నేను దీనికి 3 ఇస్తా. ఒకవేళ మీకు సోర్ ఫ్రూట్స్ నచ్చితే మీరు దీనికి 5 out of 5 ఇవ్వచ్చు, బికాస్ సేమ్ స్ట్రాబెరీ టేస్ట్లానే ఉందన్నమాట. టేస్ట్ మాత్రం ఇది నా పర్సనల్ ప్రిఫరెన్స్ గైస్. అండ్ ఈ ఎల్లో డేట్స్ కిందాక చెప్పినట్లు 3 out of 5. నెక్స్ట్ ఏ ఫ్రూట్ ఉందో చూద్దాం. సో ఇవి వచ్చేసి ఇంపోర్టెడ్ ప్లమ్ ఫ్రూట్స్ అన్నమాట. ఓపెన్ చేసి చూపిస్తా. ಪ್ಲಮ್ ಫ್ರೂಟ್ ನಕ್ಷು ಪ್ಲಮ್ ಈ ಥರ ಇರುತ್ತೆ ರೆಡ್ ಕಲರಲ್ಲಿ ಗೈಸ್. ಇದು ఇలా ఉంటుందన్నమాట. ఒక డార్క్ రెడ్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ మరూన్ రెడ్ ఈ టైప్లో ఉంటుంది. సో నేనైతే ఎప్పుడు తినలేదు, చూశాను కానీ అప్పుడప్పుడు ఆన్లైన్లో. ఒకసారి ట్రై చేద్దాం తినేసి. వెనక వాయిస్ వస్తుంది కదా, అదంతా మావాడిదే అనమాట, ఏమనుకోద్దండి. సో యా, వాష్ చేసాం. నెక్స్ట్ మనం కట్ చేసి చూద్దాం లోపల ఎలా ఉంటుందో. బైల్ బాబా గైస్, మావాడు కూడా వస్తాడంట. ఐ విల్ మేక్ హిమ్ సిట్ హియర్. అది చూస్తావా బైల్ వీడియోలో ಒಂದ್ಸತಿ ಹಾಯ್ ಹೇಳ್ಬಿಟ್ಟು ಹೋಗಿ ಬಾ ನಕ್ಷು. ಕಮ್ ಸೇ ಹಾಯ್. ಅಲ್ಲಿ ಕೆಮರಲ್ಲಿ ಹಾಯ್ ಹೇಳಿ. ಹಾಯ್ ಗೈಸ್, ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಟು ಅವರ್ ಚಾನಲ್. ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ to our channel. ಥ್ಯಾಂಕ್ ಯು ನಕ್ಷು. ಶೇಕ್ ಹ್ಯಾಂಡ್ ಕೊಡಿ. ಮತ್ತೇನಾದರೂ ಹೇಳ್ತೀಯ ನಮ್ಮವ್ರಿಗೆ? ಯು ವಾಂಟ್ ಟು ಸೇ ಸಮಥಿಂಗ್? Daddy, ನಂಗೆ ಬ್ಲೂಬೆರಿ
ಓಕೆ ನೀನು ಕೊಡ್ಸು ವಾಶ್ ಮಾಡಿಕೊಡ್ತೀನಿ ಗೋ ಐ ವಾಶ್ ಅಂಡ್ ಗಿಫ್ಟ್ బెంగళూరులో చెమటలు పడుతున్నాయా ఓకే గైస్ లెట్స్ గో మనం దీన్ని కట్ చేద్దాం ఇప్పుడు వావ్ ఈ ఫ్లెష్ చాలా లోపల ఉన్న ఫ్లెష్ యాపిల్లా గట్టిగా కాకుండా చాలా స్మూత్గా ఉందన్నమాట తిని చూద్దాం గైస్ ఎలా ఉందో గైస్ నాకు సోర్ ఫ్రూట్స్ నేను తినలేను ఇది మరీ సార్గా ఉందన్నమాట దిస్ ఈజ్ సేమ్ లైక్ ఉసిరికాయ నో డౌట్ ఇది కూడా మన వల్ల కాదు వామ్మో చాలా పుల్లగా ఉంది గైస్ సేమ్ టు సేమ్ ఉసిరికాయలానే మన వల్ల కాదు నెక్స్ట్ ಬೇರೆ ఫ్రూట్ కొడి గైస్ నెక్స్ట్ వీ హ్యావ్ చెర్రీస్ అనమాట ఇవి కూడా నేను ఎప్పుడూ తినలేదు ట్రై చేద్దాం These are cherries, Nakshu. Daddy, it's cherries, huh? No, those are different, I think. Yeah, Nakshu, I bought 2 cherry boxes. Oh, it's cherries. Okay, we'll do something. Guys, మర్చిపోయి 2 చెర్రీ బాక్సెస్ వేసేసాను అనమాట బ్యాగ్లో యా ఒక ట్రై చేద్దాం సో చెర్రీస్ ఈ విధంగా గుచ్చు ఉంటుంది అనమాట ద్రాక్ష పళ్ళలాగా బట్ టేస్ట్ ద్రాక్ష ఎలా ఉంటుందా వేరే విధంగా ఉంటుందా ట్రై చేద్దాం ట్రై ಮಾಡಾನ నక్షు లెట్స్ ట్రై ఇది కూడా కోద్దాం మనకు లోపల ఏముందో లేదో తెలియదు కదా అండ్ ఈ ప్లమ్ ఫ్రూట్కి అయితే నాకు నచ్చవు సోర్ ఫ్రూట్స్ అందుకోసమే 3 ఇస్తున్నా మేబీ మీకు నచ్చొచ్చు మీకు 5 ఇవ్వచ్చు మీరు 5 కూడా ఇవ్వచ్చు ఎస్ ఫ్రెష్గానే ఉంది నో డౌట్ తినేద్దాం ఎస్ దీస్ ఆర్ గుడ్ బాగా స్వీట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి సేమ్ మన బ్లాక్ ద్రాక్ష కొంచెం అటు ఇటుగా ఉంటాయి అనమాట ఐ లైక్ ఇట్ నైస్ 4 out of 5 ఇంకేమైనా ఉన్నాయా Daddy, వాట్ ఎల్స్ వీ హ్యావ్ నక్షు డూ యూ హ్యావ్ మోర్ దేర్ యా సో ఇంకొకటి ఉంది గైస్ ఇంకా 2 టైప్స్ ఉన్నాయి ఇంకా 2 ఫ్రూట్స్ ఉన్నాయి ఫస్ట్ ఇదేంటో చూద్దాం ఓకే సో వీ హ్యావ్ పీచ్ మో చెయ్యి అంతా దుమ్ము అవుతుంది గైస్ ఈ ఫ్రూట్ చూసారా ఇలా ఉంటుంది ఫస్ట్ అయితే బాగా కడిగేద్దాం నాకు ఎందుకో తేడా కొడుతుంది ఈ ఫ్రూట్ పాడైపోయిందేమో అని సో కడిగి నక్షు అదేను ಇದು ಪೀಚ್ ಫ್ರೂಟ್ ಅಂತಾರೆ ಇದನ್ನು ದಿಸ್ ಇಸ್ ಕಾಲ್ಡ್ ಪೀಚ್ ಫ್ರೂಟ್ పీచ్ ఇరల నక్షు ఒళ్ళగడే మాత్ర ఓ సో లోపల ఈ విధంగా ఉంటుందన్నమాట చూసారా లెట్స్ ఈట్ ఇట్ గైస్ రిస్క్ చేద్దాం బాగుంటే ఓకే లేదంటే ఐ విల్ రిగ్రెట్ నైస్ గైస్ ఇది కొంచెం మనకు జామకాయలు ఉంటారు చూసారా వైట్ కలర్ జామకాయ అంటే లోపల బాగా మాగిపోయిన జామకాయ నాకైతే ఆ టేస్ట్ వస్తుంది మరి ఐ విల్ గివ్ దిస్ ఒక 3.5 out of 5 ఐ లైక్ ఇట్ బేసిక్గా నాకు ఫ్రూట్స్ సోర్గా లేకపోతే బాగా నచ్చుతాయి పుల్లగా ఉంటే మాత్రం నా వల్ల కాదు నేను తినలేను సో దిస్ ఈస్ గుడ్ అంటే నా లైకింగ్ అనమాట నా టేస్ట్కి నచ్చుతుంది సో యా టేస్ట్ ఈజ్ ఆల్వేస్ ఇండివిజువల్ ప్రిఫరెన్స్ నెక్స్ట్ ಅದೆರಡು ಆಗೋಯ್ತು ನಕ್ಷು ಬೋತ್ ಆರ್ ಡನ್ నెక్స్ట్ వీ హ్యావ్ గైస్ ఇది మ్యాంగోస్టీన్ అనమాట ఇవి వచ్చేసి నేను రీసెంట్గా ఎక్కడో చదివాను యూఎస్లో వాటిలో ఒక కేజీ ఆల్మోస్ట్ ఒక 30-40 వేలకి వెళ్తుందంట ఐ వాజ్ షాక్డ్ ఇది శ్రీలంక అండ్ ఇండియాలో ఎక్కువగా ఉంటుంది అండ్ ఈ ఫ్రూట్ని నేను ఆల్రెడీ తిన్నాను చాలా స్వీట్గా చాలా డెలీషియస్గా ఉంటుంది సో మళ్ళీ ఒకసారి తిని మీకు చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది ఏంటి అని అండ్ మీకు న్యూట్రిషనల్ బెనిఫిట్స్ గురించి ఒక ఫ్రూట్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఈ ప్లమ్ ఫ్రూట్ ఉంది కదా ఇందులో షుగర్ ఆల్కహాల్స్ ఉంటాయన్నమాట ఈ షుగర్ ఆల్కహాల్స్ మనకు బేసికల్లీ డ్రైడ్ ప్రూన్స్లో కూడా ఉంటాయి వీటి వల్ల వచ్చే మేజర్ అడ్వాంటేజ్ ఏంటి తెలుసా మనకు కాన్స్టిపేషన్ లాంటి ఇష్యూస్ ఉంటే అది సాల్వ్ చేస్తుంది ఒకవేళ స్ట్రెస్ వల్ల మీకు నిద్ర రాకుండా సఫర్ అవుతున్నట్టయితే ఈ చెర్రీస్ ట్రై చేయండి ఇందులో ఉన్న మెలటోనిన్ మీకు బాగా నిద్ర పట్టేలా చేస్తుంది అనమాట సో దట్స్ అబౌట్ ఇట్ స్పెసిఫిక్ న్యూట్రిషనల్ బెనిఫిట్స్ నాకు ఈ 2 ఫ్రూట్స్లోనే కనిపించాయి సో విల్ చెక్ దిస్ మ్యాంగోస్టీన్ నౌ మ్యాంగోస్టీన్ లోపల ఓకే
గైస్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ మధ్యలో ఈ ట్రాన్స్పరెంట్ కలర్లో ఫ్లెష్ ఉంది కదా, మనం ఆ ట్రాన్స్పరెంట్ కలర్లో ఫ్లెష్ ఉంది కదా అది మాత్రమే తినాలన్నమాట. సో దిస్ వన్ గైస్, దీన్ని మనం తినాల్సి ఉంటుంది అనమాట. అదిరిపోయింది. 5 out of 5. ఇవి చాలా రేర్గా దొరుకుతాయి గైస్, మ్యాంగోస్టీన్ అన్నది. సో దొరికితే మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వెరీ గుడ్. నెక్స్ట్ బ్లూబెర్రీస్ ప్లీజ్. యా, సో లాస్ట్ మనకు బ్లూబెర్రీస్ ఉన్నాయన్నమాట. ఇవి నేను చాలాసార్లు తిన్నాను, సో మీకోసం మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. ఈ బ్లూబెర్రీస్ చాలా కాస్ట్లీ గైస్, ఒక ప్యాకెట్ 270 రూపీస్ అంట. ఇవేంటంటే కొన్నిసార్లు స్వీట్గా ఉంటాయి, కొన్నిసార్లు సోర్గా ఉంటాయి. నేను సోర్గా ఉన్న తినే ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది బ్లూబెర్రీస్, బికాజ్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మనం వర్కౌట్స్ ఎక్కువగా చేస్తున్నప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. వీడు నేను ఏం మాట్లాడితే అది ఇమిడియేట్ చేస్తున్నాడు గైస్, మాట్లాడిగా. ఓకే, సో యాంటీ ఆక్సిడెంట్ సో ఆ యాంటీ ఆక్సిడెంట్స్ కోసం కరెక్ట్, యాంటీ ఆక్సిడెంట్స్ కోసం డైరెక్ట్గా తినలేను కాబట్టి ఓట్ మీల్ కలుపుకొని తినేస్తాను అనమాట. ఈ విధంగా ఉంటుంది. మీరు చూసుంటారు బ్లూబెర్రీస్, నేను దీన్ని స్పెసిఫిక్గా చూపించనక్కర్లేదు. సో యా, ఈ బ్లూబెర్రీస్ని తినేద్దాం మనం. చాలా స్వీట్గా ఉంది. అదే కొన్ని స్వీట్గా ఉంటాయి, కొన్ని పుల్లగా ఉంటాయి. బ్లూబెర్రీస్ నాకు మధ్యలో కాబట్టి అటు నచ్చుతుంది అటు నచ్చదు. సో నేను దీనికి ఒక 3.5 అయితే ఇస్తాను. సో దట్స్ అబౌట్ ఇట్ గైస్. ఈరోజు మనం ఒక 6 ఎగ్జాటిక్ ఫ్రూట్స్ని అయితే ట్రై చేసాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ డెఫినెట్లీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే నషిల్బా నేను డైలాగ్ వేస్తాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. Support us. Thank you, Nakshu. Thank you, Nakshu.